కాకినాడ జిల్లా తూని నియోజకవర్గం కోటనందూరు మండలంలోని దుర్గంధభరితంగా మారిన చెత్తను తొలగించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ వెలగ వెంకటకృష్ణరావు చొరవతో పంచాయతీ అధికారులు జేసీబీ సహాయంతో చెత్తను శుభ్రం చేశారు. తడవ నది ఒడ్డున బ్రిడ్జ్ పరిసరాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు గ్రామ ప్రజల ఉపశమనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. కోటనందూరు గ్రామ ప్రజలందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గ్రామ పంచాయతీ పరిధిలోని తాండవ నది బ్రిడ్జి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి చెత్త అంటే షాపుల వాళ్ళు కానీ మరి మాంసం కొట్లు ఇవన్నీ కూడా ఈ తాండవ నదిలో పోయటం జరిగింది. ఇదంతా దీని మీద మరి ప్రజల దగ్గర నుంచి పీజీఆర్లో ఒక అర్జీ రావడంతో అది మరి మన డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి వారి స్థాయి లాగిన్లో ఉండటంతో అది 7 డేస్లో క్లియర్ చేయడానికి మనకి అవకాశం ఇచ్చారు. దాని మీద మరి మనకి ఇక్కడ ఏంటంటే మన రోడ్డును ఆనుకొని ఉన్న మనకు బ్రిడ్జి ఉంది కదా, బ్రిడ్జి దగ్గర ఈ వర్తకులు, ప్రజలు అందరూ కూడా వారు వాడిన వేస్ట్ అంతా కూడా తీసుకొచ్చి బ్రిడ్జి దగ్గర పోయడం అనేది జరుగుతుంది. కోరడం జరిగింది సెక్రటరీ గారు. దాని మీద నేను స్పందించి ఈరోజు జేసీబీని ఏర్పాటు చేయడం జరిగింది. పంచాయతీ ట్రాక్టర్ మీద జేసీబీతో లోడ్ చేసి అది ఎక్కడో దూరంగా పారబోసేటట్టుగా చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు శుభ్రం చేసిన ఈ ప్రదేశాన్ని కంటిన్యూగా శుభ్రంగా ఉంచుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రజలందరికీ కూడా నేను తెలియజేయమని ఇక్కడ చెత్త పోసే ప్రదేశం